ఆత్మ సంఘం చెప్తున్న మాట చెప్పిన వాడు వినగాక, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీ కాలముల సమములు నేను మార్చబోతున్నాను. ఎక్కడ కృంగిపోయి ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో దేవుని తల పైకెత్తబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెప్పిన వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. సరే చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. నువ్వేమైనవో ఆయన కృప వలన, నువ్వు ప్రయాసపడింది నువ్వు కాదు, దేవుని కృప. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఈ రోజున కష్టాల్లో, బాధల్లో, వేదనలో, ఇబ్బందుల్లో, ప్రతి పరిస్థితిలో చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు చెప్తాడు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. మరి ఈ రోజున ఉదయకాల సమయంలో ఇక దేవుడు సెలవిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కృపా సమాధానములు మీకు కలుగుగాక. నిత్యముగా మీరు ఆ బంధకంలోకి వెళ్ళి బయటికి రాబోతున్నారు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. సోని భయపడకమా, దేవుని ప్రకారంలో నెమ్మది తీసుకురాబోతున్నాడు. దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. దేవుని పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ నెలలో నీకు అడుగుడు కంటే, ఊహించడం కంటే అత్యధికమైన దేవుడు గొప్ప ద్వారాలు తెరవబోతుండు. సోని ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. ఒక మారు వచ్చిన బాధ రెండో మారు రాకుండా దేవుడిని కాపాడబోతున్నాడట. సోని ఆత్మ సంఘం చెప్తున్న మాట చెప్పగలవాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకేమొస్తుంది? కృప సమాధానములు. ఏ సమస్య అయినా సరే, ఎంత పెద్ద శ్రమ అయినా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే, శక్తికి మించిన ప్రాబ్లం ఉంటూ వెళ్తున్నావా, ఈ రోజున దేవుడు చెప్తాడు కృపా సమాధానం మీకు కలుగుగాక. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అక్కడ 12 మంది శిష్యులు మరి అక్కడ చూసుకుంటే మిగతమైన యోధ మరి అక్కడ చనిపోయినప్పుడు చూసుకుంటే మిగతా 11 మంది మరి తలుపు వేసుకొని అందరూ ఒక దగ్గర కూడున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు మీ ఎంతకు వచ్చి మీకు కృపా సమాధానంలో కలుగుగాక అంటాడు. శాంతి సమాధానము కలుగుగాక అంటాడు. అక్కడ తోమ అంటాడు, నీ నమ్మనే నమ్మను. కొంతమంది శిష్యులు చెప్తారు, మేము ఏసైని చూసినాము అని వాళ్ళు సాక్ష్యం పంచుకున్నప్పుడు తోమ అంటాడు, నీ నమ్మనే నమ్మను, మరి అతని గాయములో నా వేలు పెట్టి పెడతాను, అప్పటిని చూసి నమ్ముతానన్నప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ మధ్యలోకి ప్రత్యక్షమై మీకు సమాధానం కలగాక చెప్తాడు. తోమ నీ చేయి చాపి నా గాయంలో మరి నీ వేలు పెట్టమన్నప్పుడు, ఎందుకంటే మరి యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం ఉండాలి, కానీ ఎందుకు గాయం పెట్టుకొని వచ్చిందంటే తోమలున్న అవిశ్వాసాన్ని, డౌట్ను తీసేయడానికి దేవుడు గాయములు పెట్టుకొని వచ్చిందట. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాను, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున ఎవరైతే ఎలాంటి డౌట్తో, ఎలాంటి కృంగిపై ఉన్నారో తెలియదు, కానీ దేవుడు సెలవిస్తాడు మీ అవిశ్వాసాన్ని తీసివేయడానికి దేవుడు మీకు కృపా సమాధానములు కలుగుగాకంటాడు. ఈ రోజున తోమలను అవిశ్వాసం తీసేయడానికి దేవుడు గుర్తు పెట్టుకొని వచ్చిందట, గాయములు పెట్టుకొని వచ్చిందట. ఈ రోజున నీ విశ్వాసం తగ్గట్టుగా, నీకు నిరీక్షణ తగ్గట్టుగా, నీ దర్శనం రీతిగా దేవుడు నీకు తనకు తాను సజీవంగా కనపరచుకోబోతున్నాడు. అందుకే అంటాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగుగాక. అంటే ఈ రోజున ఏ సమస్యలో కృంగిపోయినవో ఆ సమస్యలలో దేవునికి తోడుగా ఉన్నాడు అనడానికి ప్రూఫ్ దేవుడు కృపా సమాధానములు అంటాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి టెస్ట్ ముందు రాబోతున్నది. సరే చూద్దాం. 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై
నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, అంటే మనకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూశాట ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు. ఇక్కడ క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటుల్లో దేవుడు సెలవిస్తాడు, ఈ రోజున క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప చూసేట ఈరోజు ప్రతి ఒక్కరికి కృప ఉన్నది గనక మనము కనుగరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపా సింహాసనం ఎందుకు ధైర్యంగా చేరుదము. ధైర్యంగా ప్రార్థన చేయి, ధైర్యంగా వాక్యం చదువు, ధైర్యంగా నిరీక్షణ కలిగిండు, ధైర్యంగా నీకు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టాడు అంటాడు. నీ మనస్సు నీ హృదయాన్ని ఇబ్బంది ఉంచుకుంటాడు. మనసులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తం సాధ్యం అందరూ చదివిస్తాడు. మరి ఈ రోజున క్రీస్తును అంటే కంటాడు, ఈ రోజున క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించిన దేవుని కృప అంటే క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహించిన దేవుని కృపను వ్యర్థం చేసుకోకు, నిర్లక్ష్యం చేయకు, అవిశ్వాసంతో ఉండకు. ఆత్మ సగ్గు చెప్తున్న మాట చెవికల వాడు విననుగాక. అందుకే ఆ కృపా సమాధానంలో మీకు కలుగును గాక. తోమ నేను చూడను, నేను నమ్మను, అతని గాయంలో నా వేలు పెట్టి చూస్తా, అప్పుడు నేను నమ్ముతాన్నప్పుడు దేవుడు మరి అక్కడ శిష్యులందరూ తలుపులు వేసే ఒక గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీకు అంటే వాళ్ళ మధ్యలో దిగొచ్చి మీకు సమాధానం కలిగాక అంటాడు. అంటే తోమకు చెప్తూ, తోమ నీ చేయి చాపి నీ వేలు పెట్టి నా గాయములు పెట్టి చూడబిడా అంటాడు. అంటే యేసయ్య చనిపోయిన తర్వాత మహిమ శరీరం ఉండాలి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత, కానీ గాయములు పెట్టుకుని వచ్చేటండి తోమన్న అవిశ్వాసం తీసేయడానికి. ఈ రోజున ఎవరైతే ఈ వాగ్దానం నెరవేరదా, ఈ కష్టాలు బయటకు వస్తానా రానా, నాకేమో జరగదా, ఈ పేదరికము, ఈ దరిద్రము, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అప్పులు మానసికంగా నలిగిపోవచ్చు కానీ దేవుడు చెప్తాను ఈ రోజున నువ్వు ఏ సమస్యలో కుంగిపోతున్నా నాకు తెలియదు సహోదరుడా. దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికల వాడు విననుగాక. ఈ రోజున దేవుని కృప నీకు ఉన్నది. ఆ కృపను నువ్వు పట్టుకుంటే ఎంత పెద్ద సమస్యను సరే దేవుని నేను బయట తీసుకొస్తాడు. ఉదాహరణకు ఒక ఉపమానం, విసుకక ప్రార్థించమంటాడు ఒకటి. ఇంకొక ఉపమానం ఏంటంటే, మరి అక్కడ శతాధిపతి అయిన ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నా దగ్గర సైనికులు ఉన్నారు, ఒక వ్యక్తి పొమ్మంటే పోతారు, ఒక రమ్మంటే వస్తాడు, అలాంటి అధికారం ఉన్నది, నువ్వు ఇంత దూరం రావడానికి నీ యోగ్యుని కానయ్యా, మాట మాత్రము సెలవు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను ఇచ్చేస్తాడు దేవుడు. అందుకే దావీదుకి ఇచ్చిన కృపవరములు అంటాడు, పవిత్రమైన వరములు అంటాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికల వాడు విననుగాక. ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటుల్లో నువ్వు దేని దగ్గర కృప పొందుకున్నావు, దేవుడు ఈ రోజు నేను ఒక డిఫరెంట్గా ఆశీర్వదించబోతున్నాడట. అందుకే కంటికి కనబడింది, చెవులకు వినబడింది, హృదయానికి అర్థం కాంతి దేవుడు ఇది నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు విననుగాక. అందుకంటాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించవచ్చు. నువ్వు రోజుకు ఒక అద్భుతం చూడవచ్చు, నెలకు నువ్వు ఫలించవచ్చు. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికల వాడు కాక. ఈ కృపను పట్టుకుంటే దేవుడు మీకు తొలకరి వర్షం ఇస్తాడు, కడవరి వర్షం ఇచ్చేస్తాడు. ఈ సమాజంలో ఎక్కడ ఓడిపోయినావో ఆ ప్రాంతాలను ఆస్వాదిస్తాడు. ఆ సమ్మేళలో పెట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు వినుగాక. ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించడు, క్రొత్తవి మొదలైన. ఈరోజు నీ పాత జీవితాన్ని గతాన్ని మార్చబోతున్నాడు. ఈ రోజున నీ పరిస్థితిని తారుమారు చేయబోతున్నాడు. అందుకంటే ఈ రోజున పేతురు మరి అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు మరి యేసుని చూసి భూతం అన్నప్పుడు అనేకులు ఏ భూతం కాదు నేనే ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు మరి యేసయ్య నీటి మీద నడుచుకుంటా దోణి దగ్గరికి వస్తుండగా పేతురు చూస్తాడు, ప్రభా నువ్వైతే నేను నీ ఎద్దుకు నేను ఈ నీళ్ళ మీద నడుచుకుని నీ ఎద్దుకు రావడానికి నాకు సెలవు ఇవ్వమన్నప్పుడు, అంటే పేతురుకు చూడు ఎంత కృప ఉన్నదో. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విననుగాక. అందుకే యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటా సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూసేస్తాడు. పేతురు ఏమంటాడు, నీ సెలవైతే నేను దిగి నీళ్ళ మీద నడుచుకుని ఎదుగు రావడానికి నాకు సెలవు అన్నప్పుడు, అంటే పేతురుకు ఏ కృప ఉన్నది అంటే యేసయ్య ఏ విధంగా నడుచుకుంటూ వస్తుండో ఆ దోణ దిగి అదే రీతిగా నడుచుకుంటూ యేసయ్య ఎదుగు పోవడానికి ఆ కృప కలిగిన వ్యక్తి.
పేతురు. కానీ ఆ కృప ఉన్నా సరే వెనక తిరిగి చూస్తాడు. వెనక తిరిగి చూసినప్పుడు గొప్ప గొప్ప అలలు, సముద్రం మీద అనేకమైన గాలులు అలలు అంటాయి. అనుకుంటాడు, ఇక నా పని అయిపోయింది అనుకుంటాడు. మునిగిపోతుంటే ప్రభా నన్ను రక్షించమన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంటే, ఏ నమ్మకంతో దిగిన ఎదోకు రావాలనుకున్నావు అదే నమ్మకం కలిగి ఉంటే నువ్వు నా ఎదోకు వచ్చేటవి. కానీ ఆ పేతురుకు ఆ కృప ఉన్నది, ఎంత కొంత ఆశ ఉన్నది. కానీ దేవుడు చేచాపి లేపిండట. లేపి నడుచుకుంటూ తీసుకెళ్ళి ఈ రోజున నీకు ఈరోజు ప్రతి ఒక్కరి కృప ఉన్నది. ఈ రోజున నీ కష్టాల్లో, బాధల్లో, వేదనలు, ఇబ్బందులు ప్రతి దాంట్లో ఇవ్వం జరగలేదా? ఆ కృప ఉన్నది. ఆ కృప పట్టుకుంటే నీకు ఇవ్వం జరిగిపోతుంది. నీకు జాబ్ వచ్చేస్తుంది, నీ గర్భఫలం వచ్చేస్తుంది. ఆ ద్వారం మూసుకుపోయిందా, ఆ ద్వారాలు నీకు తెరబడతాయి. ఆత్మ ఎక్కడైతే నువ్వు ఫలించాను అనుకుంటావో అక్కడే నువ్వు ఫలిస్తావు. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో నువ్వు ఓడిపోయిన ప్లేస్లో తలని పైకెత్తబోతున్నాడట. ఆత్మ సంగో చెప్తారు మాట చెప్పగల వాడు వినని కాక. అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన ఆ దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృష్ణాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే పౌలు అంటాడు. ఇక పరిశుద్ధాత్మను చెప్తాను, ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాకు మీకు ఆ కృప ఉన్నది. ఆ కృపను చూశాట పరిశుద్ధాత్ముడు నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అంటే, నువ్వు ఆ కృపను చూసి నువ్వు దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. దేవుడు నాకు కష్టాలు విడిపించిండు, ఈ మరణ భయం నుంచి విడిపించిండు, నాకు ప్రతి రేపటి నార్మల్ వచ్చిందని నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. అందుకే అంటే యేషయా ప్రవక్త, ముందు వాటిని జ్ఞాపకం చేసుకోకు, నీ పూర్వకాలపు సంగతులు తలంచుకొనకు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను అని చెప్తాడు యేషయా ప్రవక్తకు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినగాక అంటే ఆ కృప ఉన్నది. ఈరోజు మనందరికీ కృప ఉన్నది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడు వినగాక. సరే, మరి దేవునికి కృతజ్ఞతలు ఏ టైంలో చెల్లించండి చూద్దాం. ఇక్కడ క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అంటే నీకు ఏం రావాలంటే, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం నీలో ఏముండాలి, స్థిరపరచబడాలి. అంటే నువ్వు దేని నమ్ముకున్నావు ఈ రోజు వరకు. అంటే ఇప్పుడు యేసయ్య 2 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చిండు, కానీ ఇప్పుడు దేని కొరకు కనిపెడతాను, నన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలకు ఏముండాలట, టెస్టిమోనీ ఉండాలట. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అంటే ఈ రోజు ఎవరికైతే ఇంతవరకు ఏ సాక్ష్యాలు రాలేదో దేవుడు ఆ సాక్ష్యాలు మీకు ఇవ్వబోతున్నాడు. అందుకే క్రీస్తు యేసునందు నాకు అనుగ్రహము కృపను చూసి ఈ రోజున క్రీస్తు యేసునందు ఆ కృపను పొందుకున్నావు కనుక ఈ రోజున క్రీస్తుని గూర్చిన సాక్ష్యం నీలో స్థిరపరచబడబోతున్నది. నీ కుటుంబంలో సాక్ష్యం వస్తుంది, నీ పిల్లల చదువులో వస్తుంది, నీ ఆరోగ్యంలో వస్తుంది, సమృద్ధిలో వస్తుంది, నీ ప్రయాణంలో వస్తుంది, నీ పనులో వస్తుంది, నీ పరిచర్యలో వచ్చేస్తుంది క్రీస్తుని గురించిన సాక్ష్యం. ఈరోజు నువ్వు మరణ పడక మీద నువ్వు ఆయుస్సులో ఉన్నావా, ఈరోజు ఏ సమస్యను సరే దేవుడు చెప్తాను ఈ రోజున ఒక మాట ఇక్కడ ఏమంటుండంటే, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇలా స్థిరపరచబడినందున ఈ రోజున దేవుడు సెలవిస్తాడు, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీ అందరిలో స్థిరపరచబడబోతున్నది. ఏదో ఒక అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజున అని ఈరోజు మనం అడగాలి. ఆ కృప ఉన్నది, ప్రభు నాకు ఆ కృపను ఇచ్చినావు, క్రీస్తుని గురించి నాకు సాక్ష్యం నాలో స్థిరపరచబడాలి. ఇంతవరకు నీకు సాక్ష్యం ఉన్నదా? క్రీస్తుని గురించిన సాక్ష్యం స్థిరపరచబడాలి. ఎందుకంటే ఏమంటే తక్కువలో మత మార్పిడి, ఈ కష్టాలు, ఈ బాధలు, వేదనలు, అప్పులు, ఈ అవమానం, ఈ కష్టాలను మనం వెళ్ళిపోతున్నాం, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనం క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇలా స్థిరపరచబడబోతున్నది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విననిగా. దీని టైటిల్ ఏంది? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇలా స్థిరపరచబడినందున క్వశ్చన్ మార్కు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు కదా. మరి క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మనలో సాక్ష్యము స్థిరపరచబడినందున అంటే దేని సాక్ష్యం ఇవ్వబోతుండు? ఆయన ఏందంటే క్రీస్తునందు మీరు ప్రతి విషయంలోనూ అంటే ప్రతి విషయంలో క్రీస్తుని గురించిన సాక్ష్యం రావాలి. నీ జీవనోపాధి, నీ పనులు, నీ ఆరోగ్యం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పార్లమెంట్, అసెంబ్లీ, నీ చేతి పనులు, నీ పరిచయ, బిజినెస్, రియల్ ఎస్టేట్, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య అన్నిట్లకెళ్ళి క్రీస్తుని గురించిన సాక్ష్యం మీ గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. ఎక్కడిది మీ డబ్బులు తీసుకొని స్టక్ అయిపోయారు, ఏ ద్వారాలు మూసుకుపోయినాయో, ఎవరి మీకు డబ్బులు తీసుకుని వేయలేకపోతుందో అద్భుత రీతిగా మీకు డబ్బులు ఇప్పించబోతున్నాడు దేవుడట. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీకు పనులు వస్తాయి, కాంటాక్ట్స్ వస్తుంది. మనం అడగాల, ప్రభు క్రీస్తుని గూర్చిన సాక్ష్యం నాలో స్థిరపరచబడాలయ్యా. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు విననిగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు
అందుకంటే ఈ రోజున ఆయన యందు మీ ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో అంటే నీ బోధించుటలో, నీ కుటుంబని క్రమశిక్షణలు నడిపించుకోవడానికి, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ వ్యాపారం, రిజిస్ట్రేషన్, ప్రతి పనులు, ప్రతి బిజినెస్, ప్రతి జాబులు, నీ పరిచర్య, ఆత్మ సంకోచిత్తర మాట చెవిగల వాడు మీకు థైరాయిడా, అల్సరా, నీటి బుడగల, మూత్రపిండాల, ఊపిరితిత్తుల సమస్యన, యాసిడ్ ప్రాబ్లమా, గ్యాస్ ట్రబులా, తలనొప్ప, మెడనొప్ప, మరి రక్త కణాలు తగ్గిపోతున్నాయా? అందుకంటే ఈ రోజున ఆయన యందు మీ ప్రతి విషయంలోనూ క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చేస్తుందట. నీ బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి, చెప్పుకునే బాధ, చెప్పుకునే సమస్య, ఏ సమస్యనే కావచ్చు, క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఎందరో స్థిరపరచబడబోతున్నది. ఈరోజు ఎవరైతే ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో తెలియదు, కానీ ఆ క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము దేవుడు మీ అందరి జీవితంలో ఆరంభించబోతుండే ఏసయ్య. ఆత్మ సంకోచిత్తర మాట చెవిగల వాడు విననుగాక. అందుకంటే ఈ రోజున ఆయన యందు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ, సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఇక్కడ సమస్త ఉపదేశంలోనూ, సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనక ఏ కృపవరమందు లోపం లేక మీరు ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూసుచున్నారు. ఏ కృపవరమందు లోపం ఉండొద్దట. ప్రతి వరము నీళ్ళు నెరవేరాలట. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఈ రోజున ఏ కృపవరమందు లోపం ఉండొద్దట. అన్ని వరాలు, సమస్త విధములైన పరిశుద్ధాత్మ వరములు, సమస్త విధములైన పరిశుద్ధాత్మ ఫలములు, ప్రియుడాని ఆత్మ వర్ధలుచున్న ప్రకారము అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంకోచిత్తరమాట చెవిగల వాడు వినడుగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం శరీరధారి కృపసత సంపూర్ణుడై క్రీస్తును గూర్చిన సాక్ష్యం నీ జీవితంలో విశ్రమ చేయబడబోతుంది.